మీకే అవసరం ఉన్నా, బ్రాహ్మణుడికి ఏ అవసరం ఉన్నా నేను మీకు తోడు ఉంటాను, మీకు అండగా ఉంటాను, మీతో పాటు ఉంటాను, మీ సోదరుడిగా నన్ను భావించండి. మీకు ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అని నేను మరొకసారి మీకు మనవి చేసుకుంటున్నా. ఇక ఇతర రాజకీయ వ్యవహారాలు పోవటం లేదు, ఎందుకంటే ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడను. అందుకని మీరు మేము చేసే ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. కోఆపరేటివ్ సొసైటీ మనకు ఉంది. మీరు ఎందుకంటే ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్న ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అదే చెప్పారు. నేను దానికి కట్టుబడి ఉన్నాం. దానిలో భాగంగానే మిగతా కార్పొరేషన్లకు లేనటువంటిది మనకు ఉన్నటువంటిది ఒక కోఆపరేటివ్ సొసైటీ మనకు ఉంది కాబట్టి మనం మన పిల్లల్ని, ఎందుకంటే 70 దాకా ఇందాక చెప్పాను, రాజకీయంగా వ్యాపారంగా కూడా మనమే ముందున్నాం. తర్వాత ఎందుకో మనకు ఒక రాజకీయంగా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఒక ఆర్థికంగా కూడా మనం విలేజెస్ దాటి బయటికి రావడం, సిటీ దాటి బయటికి వెళ్ళటం, దాంతో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారం చేయడానికి ఇష్టపడరు. నేను వ్యాపారం చేసి పైకి వచ్చాను, కష్టపడి పైకి వచ్చాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరు మీ పిల్లల్ని వ్యాపారంలో పెట్టాలంటే భయం ఉంటుంది.